ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ కాంతులతో ప్రకాశించిన ఒంటిమిట్ట క్షేత్రం. ఆగమోక్తంగా అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలో వేడుకగా కులశేఖరాల్వార్ తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రబంధ పారాయణం. ఒంటిమిట్టలో ఏప్రిల్ 6 నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. గోడపత్రిక, కరపత్రికలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఒంగోలులో ఘనంగా శ్రీ విజయదుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం. నగరోత్సవంలో అమ్మలగన్న అమ్మకు భక్తుల మంగళ నీరాజనం. ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహునికి హనుమంత వాహన సేవ. దిగువ అహోబిలంలో యోగ నృసింహునిగా ప్రహ్లాద వరదుని దర్శనం. ఏకశిలా నగరంగా వెలసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత శాస్త్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు వేదోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ విశేష క్రతువులు నిర్వహించింది. ఎంతో వైభవంగా ఆగముక్తంగా సాగిన ఈ మహాసంప్రోక్షణ క్రతువులలో చివరి రోజైన ఆదివారం ఉదయం అర్చకులు పలు యాగశాల పూజలు జరిపారు. ఇందులో భాగంగా ద్వారతోరణ పూజ, శ్రీచక్ర మండల ఆరాధన, ప్రధాన కుంభ ఆరాధన, పాలిక ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై శ్రీమద్ రామాయణ హోమం, పంచసూక్త హోమం, ప్రాయశ్చిత్త హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అర్చకులు చైర్మన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం యాగశాలలో జరిగిన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం కుంభ ఉద్వాసన జరిపి ప్రధాన కలశాన్ని ప్రధాన అర్చకులు తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గర్భగుడిలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తులకు విమాన గోపురానికి, ధ్వజస్తంభానికి మంగళ వాయిద్యాల నడుమ సంప్రోక్షణ జరిపారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఉత్సవమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, అర్చనలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు ఈ క్రతువులలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ కులశేఖరాల్వార్ తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కులశేఖరాల్వార్ సన్నిధిలో టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి ఆధ్వర్యంలో కులశేఖరాల్వార్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం సేవాకాలం, శాతుమొర, ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఏకశిలా నగరంగా వెనుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రిక, టీటీడీ పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట క్షేత్రంలో ఆదివారం జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గోడపత్రిక, కరపత్రికలను, పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన్మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన్మోహన్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను, అగరబత్తులను అందజేశారు. శ్రీ జ్వాలా నృసింహుడు శ్రీరామచంద్రమూర్తిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ జ్వాలా నృసింహ స్వామివారికి శ్రీరాముని అలంకరణ చేసి ప్రియభక్త హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంతిల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 30వ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా విజయదుర్గాదేవికి నిర్వహించిన నగరోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా గర్భాలయంలో శ్రీ విజయదుర్గాదేవికి అర్చకులు విశేష అలంకరణలతో ప్రత్యేక అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని చూడచక్కగా తీర్చిదిద్దిన వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ అమ్మవారి వాహనాన్ని లాగుతూ అమ్మ సేవలో తరించారు. ఆరుద్ర నక్షత్ర పర్వదినాన ఆది దంపతులైన శివపార్వతులు స్వర్ణ రథోత్సవంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రమైన శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా అర్చకులు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సర్వసుందరంగా అలంకరించి ధగధగాయమానంగా మెరిసిపోతున్న స్వర్ణరథంపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై రథోత్సవం కనుల పండుగ సాగింది. చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మహిళల నృత్యాలు, బాజా భజంతిల నడుమ శ్రీశైలం పురవీధుల్లో జరిగిన స్వర్ణ రథోత్సవం భక్తులను తన్మయలం చేసింది.
ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న దిగువ అహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు యోగ నృసింహునిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని ముచ్చటైన గరుడ విమానంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదపారాయణం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు యోగ నృసింహునిగా గరుడ విమానంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఆగమోక్తంగా జరుగుతున్న మహాసంప్రోక్షణ క్రతువులను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. ఆదర్శ దంపతులను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో గోపూజ, కుంకుమార్చనలు కనుల పండుగ జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా సకల దేవతా స్వరూపం గోమా తల్లికి అర్చకులు భక్తులచే పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాన అందజేశారు. అనంతరం అర్చకుల సూచనలతో మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. కృష్ణా జిల్లా కానూరులో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సప్తమ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిపి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించారు.
శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి చక్కటి రథంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా అర్చకులు ఆలయంలో సంప్రోక్షణ జరిపారు. పవిత్ర గోదావరి నుండి పవిత్ర జలాలను సేకరించి తీసుకువచ్చి ఆలయాన్ని సంప్రదాయ శోభితంగా శుద్ధి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ భద్రేశ్వర స్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత భద్రేశ్వరునికి చక్కగా అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. సుగంధ పుష్పాలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత కళ్యాణ మండపాన్ని వేడుకగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ మండపంలో తొలిసారిగా స్వామివారికి శాంతి కళ్యాణాన్ని జరిపారు. చూడచక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సుందర అలంకరణలతో కొలువు తెచ్చిన తరువాత ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జమలాపురం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం విశేషంగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు వద్ద స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం కన్నుల పండుగ జరిగింది. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు మద్ది ఆంజనేయునికి పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తికి పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని అభిషేకంలో దర్శించుకుని భక్తులు జై హనుమాన్ స్మరణలతో తరించారు.
అనంతపురం నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గణపతి సుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాల్గొన మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చనాది పూజలు జరిపి వెండి కవచ ధారణ చేసి హారతులందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ గణపతి హోమం, అనంతరం సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులం చేశారు. అనంతరం భక్తుల కోలాటాలు, మేళతాళాల నడుమ పుంగనూరు పురవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుని శేషవాహన సేవ జరిగింది. నంద్యాల పట్టణం చెరువు కట్టపై కొలువైన శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ 16వ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 3 రోజుల పాటు ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. ఇందులో భాగంగా మహిళలు అర్చకుల సూచనలను అనుసరిస్తూ అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం గర్భాలయంలో విశేష అలంకరణలో కొలువుదేరిన జగజ్జనని అమ్మవారికి దీప నివేదన చేసి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 74,646 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,769 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.